देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 65, 66, 67 అధ్యాయాల ఈ అధ్యాయాల యొక్క పారాయణ అభ్యాసాన్ని మనం చెప్పుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ అధ్యాయాలలో 65వ అధ్యాయంలో మనకి బలరాముడు రేపల్లని దర్శించడం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు పౌండ్రక వాసుదేవుని సంహారం చేయటము, అంతేకాకుండా ఎప్పుడో రామాయణ కాలం నాటి ఒక వానరుడు ద్వివిధుడు అనేటువంటి వాడు అనేకమైనటువంటి ఘోరాలకు పాల్పడితే బలరాముడు ఆ ద్వివిధుడిని కూడా సంహరించడం అనేటువంటిది ఈ అధ్యాయాల్లో ప్రస్తావించారు. వాటి శ్లోక రూపాలని మనం తెలుసుకుందాం. ఒక్కొక్కరు 10 శ్లోకాల చొప్పున దాని పఠన అభ్యాసాన్ని చేసుకుంటూ వెళ్దాం. నారాయణరావు గారు ఉన్నారండి? ఉన్నాను సార్. ప్రారంభించండి 10 శ్లోకాలు. తర్వాత మీ తర్వాత కామేశ్వరి గారు చదువుతారు. శ్రీ శుక ఉవాచ బలభద్రః కురు శ్రేష్ఠ భగవాన్ రథమాస్థితః సుహృద్దిదృక్షురుత్కంఠః ప్రయయౌ నందగోకులం పరిష్వక్తశ్చిరోత్కంఠైః గోపైర్గోపీభిరేవ చ రామోభివాద్య పితరౌ శీర్భిరభినందితః. సార్ ఇది కరెక్టేనండి? రామోభివాద్య పితరౌ ఆశీర్భిరభినందితః. సార్ మరొకసారి చెప్పరా? పితరౌ తర్వాత ఆశీర్భిః అభినందితః. నమస్కారం అండి. ఎన్నోది బాబు? 65వ అధ్యాయం అండి. 65వ అధ్యాయం తీయండి. రామోభివాద్య పితరౌ ఆశీర్భిరభినందితః. కలిపితేనండి పితరా వాశీర్భిరభినందితః. పితరా వాశీర్భిః. ఓకే. రామోభివాద్య పితరా వాశీర్భిరభినందితః. బాగుంది. చిరన్నః పాహి దాశార్హ సానుజో జగదీశ్వరః ఇత్యారోప్యాంకమాలింగ్య నేత్రైశిషి చతుర్జలైః గోపవృద్ధాంశ్చ విధివద్ యవిష్ఠైరభివందితః. సార్ ఇది కరెక్టేనండి? మీ వాయిస్ రావట్లేదు సార్, మ్యూట్ లో ఉన్నారు. కరెక్టేనండి. విధివత్ యవిష్ఠైరభినందితః. ఓకే. అభివందితః. యథా వయో యథా సఖ్యం యథా సంబంధమాత్మనః సముపేత్యాథ గోపాలాన్ హాస్యహస్తగ్రహాదిభిః విశ్రాంతం సుఖమాసీనం పప్రచ్ఛుః పర్యుపాగతాః పృష్టాశ్చానమయం స్వేషు ప్రేమగద్గదయా గిరా కృష్ణే కమలపత్రాక్షే సన్యస్తాఖిలరాధసః కచ్చిన్నో బాంధవా రామ సర్వే కుశలమాసతే
कच्चित् स्मरथनो राम यूयं दारसुतान्विताः दिष्ट्या कंसो हतः पापो दिष्ट्या मुक्ता सुहृज्जनाः निहत्य निर्जित्य रिपून् दिष्ट्या दुर्गं समाश्रिताः गोप्योऽहं सत्यः पप्रच्छु रामसन्दर्शनादृताः कच्चिदास्ते सुखं कृष्णः पुरस्त्रीजनवल्लभः कच्चित् स्मरति वा बन्धून् पितरं मातरं च सः अप्यसौ मातरं द्रष्टुं सकृदप्यागमिष्यति अपि वा स्मरते स्माकम् अनुसेवा महाभुजः. బాగుంది. కామేశ్వరి గారు, మూర్తి గారు. పదకొండు చదవాలి. ఓపెన్ అవ్వలేదు అందుకని. మాతరం పితరం భాతృన్ పతీన్ పుత్రాన్ స్వసూరపి యతర్దే జహిమద్దాసార్హ దుస్యజాన్ స్వజనాన్ ప్రభో తానః సజ్జ పరిత్యజ్య గత సంచిన్న సౌహృదః కథం ను తాదృశం శ్రీభిః న శ్రద్ధీయేత భాషితం కథం ను గుహ్యంత నవస్థితాత్మను వచ కృతజ్ఞస్త బుధా పురశ్రియః గృహంతి వైచిత్ర కథస్య సుందర స్మితావలోకోచ్ఛ్వసిత స్మరాతురాః కిం నస్తత్కథయా గోప్యః కథా కథయతాపరాః యాత్యస్మౌభిర్వినా కాలో యది తస్య తథైవ నః ఇతి ప్రహసితం సౌరేఖే జల్పితం చారు వీక్షితం గతిం ప్రేమ పరిష్వంగ స్మరంచోరురుదుశ్రియక సంకర్షణాస్తా కృష్ణస్య సందేశైర్హృదయంగమైః సాంత్వయామాస భగవాన్ ననానునయ కోవిదః దౌమాసౌ తత్రికామాసి స్వాంతయామాస భగవాన్ నానానునయ కోవిదః. కాదండి, అంతే. దౌమాసౌ తత్ర చావాస్తీన్ మధుం మాధవమేవ చ రామః క్షపసా భగవాన్ గోపీనాం రతిమావకాన్ పూర్ణచంద్రకళామృష్టే కౌముదీ గంధవాయునా యమునోపవనే రేమే సేవితే శ్రీగణైర్వృతః వరుణ ప్రేషితా దేవి వారుణీ వృక్ష కోటరాత్ పతంతి త్వదనం సర్వం స్వగంధేనాధ్యవాసయత్ తగంధం మధుధారాయాః వాయునోపకృతం బలః ఆఘ్రాయోపగతస్తత్ర లలనాభిః సమం పపౌ. ఉపగీయమాన చరితో వనితాభిర్హలాయుధ వనేషు గచరక్షీవో మదవిహ్వలలోచనః స్వగ్వేకకుండలో మత్తో వైజయంత్యాచమాలయ బిభ్రత్ స్మితముఖాంభోజం స్వేదప్రాళేయభూషితం న ఆజోహావ యమునాం జలక్రీడార్థమీశ్వరః నిజం వాక్యమనాదృచ్య మత్త ఇచ్చా పగాంబలః అనాగతాం హలగ్రేణ కుపితో విచకర్షః పాపే త్వం మావజ్ఞాయ యన్నాయాసి మయా హుతా నేష్యే త్వాం లంగలాగ్రేణ శతథా కామచారిణీం ఏవం నిర్భర్స్థితా భీత యమునా యదునందనం ఉవాచ చకితా వాచం పతితా పాదయోర్నృప రామ రామ మహాబాహో న జానే తవ విక్రమం యస్యైకాంశేన విధృత జగతి జగతః పతే పరం భావం భగవతో భగవన్ మామ జానతి
మో- మోక్తుమర్హసి విశ్వాత్మన్ ప్రపన్నాం భక్తవత్సలం తతోప్యముంచత్య మునాం తతో వ్యముంచద్య మునాం యాచితో భగవాన్ బలః విజగాహ జలం శ్రీభిః కరేణుభిర్వేభరాట్ కామం విహుచ్చ సలిలాత్ ఉత్తీర్ణ యాసితాంబరే భూషణాని మహర్షాణి దదౌ కాంతిం శుభాం స్వయం వసిత్వా వాసవీ నీలే మాలా మాముచ్య కాంచినీం వేజే స్వలంకృతో లిప్తో మాహేంద్ర ఇవ వారణః. సుబ్బారావు గారు చదువుతారండి, మీరు మేడం గారు. సార్ ఈ రెండు శ్లోకాలు సరిపోయింది. ఇంకో రెండు చదివేయమంటారా? రెండు శ్లోకాలు చదివేసాయి. ఏమ్మా? ఓకే ఓకే. అద్యాపి దుస్సతే రాజన్ యమునా కృష్ణవర్త్మనా బలస్యానంత వీర్యస్య వీర్యం సూచయతీవ హి ఏవం సర్వా నిశాయాత ఏకేవరవతో వ్రజే రామः సాక్షిప్తసిత్తస్య మాధుర్యైర్వ్రజయూషితాం. శ్రీహరయే నమః, శ్రీహరయే నమః, శ్రీహరయే నమః. సుబ్బారావు గారు, ముకుందమాల గారు. శ్రీకృష్ణుడు పౌండ్రక వాసుదేవుని సంహరించుట. శ్రీ సుఖ ఉవాచ నందవ్రజంగతే రామే కరుషాధిపతి నృప వాసుదేవ హతి మిత్యజ్ఞో దూతం కృష్ణాయ ప్రాహిణో త్వం వాసుదేవ భగవాన్ అవతీర్ణో జగత్పతిః ఇతి ప్రస్థోభితో బాలైః మేనే ఆత్మానమచ్యుతం దూతం చ ప్రాహిణోన్మంద కృష్ణాయ వ్యక్తవర్త్మనే ద్వారకాయాం యదా బాలో నృపో బాలకృతో బుధః దూతస్తు ద్వారకామేత్య సభాయామాస్థితం ప్రభు కృష్ణం కమలపత్రాక్షం రాజసందేశమబ్రవీత్ వాసుదేవోహం ఏక ఏవ న చాపరః భూతానాం అనుకంపార్థం త్వం తు మిథ్యాభిధాం త్యజ యాని త్వామస్మచ్చిహ్నాని మౌఢ్యాద్భివర్షి సాత్వతా త్వైహి మాం త్వం శరణం నోచ్చేతే హి మమాహవం. శ్రీశుక ఉవాచ తత్తనం తదుపాకర్ణ్య పౌండ్రకస్యాల్పమేధసః ఉగ్రసేనాదయః సఖ్య ఉచ్చైకైర్యః అసుస్తథా ఉవాచ తూతం భగవాన్ హరిహాసకథామను ఉత్స్రచ్ఛే మూఢచిహ్నాని యైస్త్వమేవం వికథసే ముఖం తదపి తాయాజ్ఞా కాంతగృధౌ పఠైరుతః శయిష్యస్సే హతస్తత్ర కవితా శరణం శృణాం ఇతి దూతస్తథాక్షేపం స్వామినే సర్వమారహరత్ కృష్ణోపి రథమాస్తాయ కాశీముపజగామః. బాగుంది. ఈ పదం ఒక్కసారి. సర్వమాహరత్ మిగతావన్నీ బాగుంది. ఇది దూతస్తథాక్షేపం స్వామినే సర్వమాహరత్ అంతే. కృష్ణోపి రథమాస్తాయ కాశీముపజగామః. పౌండ్రకోపి తదుద్యోగముపలభ్య మహారథః అక్షౌహిణీభ్యాం సంయుక్తో నిశ్చక్రామ పురాదృతం తస్య కాశీపతిర్మిత్రం పాష్ణిగ్రాహోన్మయా నృప అక్షౌహిణీభిస్తిసృభిర్ అపశ్యత్ పౌండ్రకం హరిః శంఖాల్యసి గదా సాంగ శ్రీవత్సాద్యుపలక్షితం బిభ్రాణం కౌస్తుభమణిం వనమాలా విభూషితం కౌసేయవాససీ పీతే వసానం గరుడధ్వజం అమూల్యమౌల్యాభరణం స్ఫురన్మకరకుండలం దృష్ట్వా తమాత్మనస్తుల్య వేషం కృత్రిమమాస్థితం
यथा नटं रङ्गगतं विजहासभृशं हरिः शूलैर्गदाभिः परिघैः शक्त्युष्टिप्रासतोमरैः असिभिः पट्टिसैर्बाणैः प्राहरन्नरयो हरिम् कृष्णस्तु तत्पौण्ड्रककाशिराजयोर्बलं गजस्यन्दनवाजिपत्तिमत् कदासि चक्रेषु भिरार्दयद्भृशं यथा युगान्ते हुतभुक् पृथक् प्रजाः आयोधनं तत्रथ वाजिकुञ्जरद्विपत्खरोष्ट्रैररिणावखण्डितैः पभौचितं मोदवहं मनस्विनामा क्रीडनं भूतपतेरिवोल्बणम् अथाह पौण्ड्रकं सेौरिर्भो भो पौण्ड्रक यद्भवान् दूतवाक्येन मामाह तान्यस्त्राण्युत्सृजामि ते त्याजयिष्येऽभिधानं मे यत्त्वयाज्ञमृषा धृतं व्रजामि शरणं तेद्य यदि नेच्छामि संयुगम्. జై గురు. ఆదిలక్ష్మి గారు చదువుతారమ్మా. చదువుతానండి. నమస్కారం గురుగారు. इति क्षिप्त्वाशितैर्बाणैः विरथीकृत्य पौण्ड्रकं शिरो वृश्चद्रथाङ्गेन वज्रेणेन्द्रो यथा गिरेः तथा काशीपतेः कायाः चिर उत्कृत्य पत्रिभिः न्यपातयत् काशीपुर्यां पद्मकोशमिवानिलः एवं मत्सरिणं हत्वा पौण्ड्रकं ससखं हरिः द्वारकामाविशसिद्धैः गीयमानकथामृतः स नित्यं भगवद्ध्यानप्रध्वस्ताखिलबन्धनः बिभ्राणश्च हरे राजन् स्वरूपं तन्मयोऽभवत् शिरः पतितमालोक्य राजद्वारे सकुण्डलं किमिदं कस्य वा वक्त्रम् इति संशिशिरे जनाः राज्ञः काशीपतेर्ज्ञात्वा महिष्यः पुत्रबान्धवाः पौराश्च हता राजन् नाथनाथेति प्रारुदन् सुदक्षिणस्तस्य सुतः कृत्वा संस्थाविधिं पितुः निहत्य पितृहन्तारं यस्याम्यपचितिं पितुः इत्यात्मनाभिसन्धाय सोपाध्यायो महेश्वरं सुदक्षिणोर्चयामास परमेण समाधिना प्रीतो विमुक्ते भगवांस्तस्मै वरं मदाद्भवः पितृहन्तृवधोपायं सवव्रे वरमीप्सितं दक्षिणाग्निं परिचर ब्राह्मणैः समं ऋत्विजम् अभिचारविधानेन स चाग्निः प्रमथैर्वृतः. వాసంతి గారు. నానండి. నమస్కారం. నమస్కారం అండి. మీ తర్వాత ఏఎస్ఆర్ మూర్తి గారు చదువుతారు. సాధయిష్యతి సంకల్పం అబ్రహ్మణ్యే ప్రయోజితః ఇచ్ఛాదిష్ట సదా చక్రే కృష్ణాయాభిచరన్ వృతి తతోగ్నిరుత్థితః కుండాత్ మూర్తిమానతి భీషణః తత్త తామ్రసికాస్మస్త్రుః రంగావ అంగారోద్గారిలోచన దంశ్రోగ్రభృకుటి దండ కఠోరాశ్చ స్వజిహ్వయా ఆలియన్ శుక్కిణీ నగ్నో విజిన్మస్త్రిశిఖం జ్వలన్ పద్యాంతాల ప్రమాణాభ్యాం కంపయన్నవనీతలం శోభ్యదా వద్భృతో భూతైః ద్వారకాం ప్రదహన్ దిశః తమాభిచారదహన మాయాంతం ద్వారకౌకసః విలోక్య తత్ర సుసర్వే వనదాహే మృగాయధా అక్షై సభాయాం క్రీడంతం భగవంతం భయాతురాః త్రాహి త్రాహితి లోకేశ వశే ప్రదహతః పురం శ్రుత్వా సజ్జన వైక్లభ్యం దృష్ట్వా స్వానాంచ సాధ్వసం శరణ్య సంప్రహస్యాః మా భైష్యేత్య వితాపృహం సర్వస్యాంతర్భైః సాక్షి పృచ్ఛాం మాహేశ్వరీం విభుః విజ్ఞాయ తద్విఘాతార్థం పాశస్తం చక్రమాదిశత్ తత్సూర్యకోటి ప్రతిమం సుదర్శనం జాజ్వల్యమానం ప్రళయానలప్రభం సతేజసాఖం కకుబోద్ధరోదసి చక్రం ముకుందాస్త్ర మదాగ్నిమార్తయత్ కృచ్ఛానల ప్రత్యత
सरदाङ्गपाणेः अस्रौजसा सनृप भग्नमुखो निवृत्तः वाराणसीं परिसमेत्य सुदक्षिणं वाराणसीं परिसमेत्य सुदक्षिणं तं सत्रिक्जनं समदहत् प्रकृतोऽपि चारः चक्रं च विष्णो सदन प्रविष्टं అమ్మా అంతే 45 చదివేసండి, 3 శ్లోకాలు ఉన్నాయి. अच्छा ఓహో चक्रं च विष्णो सदन प्रविष्टं वाराणसीं सट् सभालयापणां सगोपुराट्टाल ककोष्ठसङ्कुलां सकोसहश्च शरदान्नशालां दग्ध्वा वाराणसीं सर्वां विष्णोश्चक्रं सुदर्शनं भूय पार्श्वमुपातिष्ठत् कृष्णस्याक्लिष्टकर्मणः एतस्यावयेन्मर्त्या उत्तमश्लोकविक्रमं समाहितो वा शृणुयात् सर्वपापै प्रमुच्यते. श्रीहरये नमः. श्रीहरये नमः. श्रीहरये नमः. ఏఎస్ఆర్ మూర్తి గారు చదువు. ఓకే. सप्तषष्टितमोऽध्यायः. राज उवाच भूयाहं श्रोतुमिच्छामि रामस्य अद्भुतकर्मणः अनन्तस्य अप्रमेयस्य यत् अन्यत् कृतवान् प्रभुः. श्रीशुक उवाच नरकस्य सखा कश्चित् द्विविधो नाम वानरः सुग्रीवसचिवः सः अथ भ्राता मैन्द्रस्य वीर्यवान् सख्युः स वचितिं कुर्वन् वानरो राष्ट्रविप्लवं पुरग्रामाकरान् घोषान् अरहत् वह्निमुत्सृजन् क्वचित् सशैलान् त्वार्चा तैर्देशान् समुतोर्नयत् आनर्तान् सुतरामेव यत्रास्ते मित्रः हरिः क्वचित् ससमुद्रमध्यस्थः दोर्भ्याम् उत्तिष्ठ्य तज्जलं देशान् नागयुतप्राणो वेलाकौलान् अमज्जयत् आश्रमान् ऋषिमुख्यानां कृत्वा भग्नवनस्पतीन् अदूषयत् चक्रून्मूत्रैः अग्नीन् वैतानिकान् खलः पुरुषान् योषितो दृप्तः क्ष्माभृतोणिगुहासु सः निक्षिप्य च अप्यधाच्चैलैः पेशस्कारीव कीटकम् एवं देशान् विप्रकुर्वन् दोषयन्श्च कुलस्त्रियः श्रुत्वा सुललितं गीतं गिरिं रैवतकं ययौ तत्रापश्यत्युदिपुतिं रामं पुष्करमालिनं सुदर्शनीय सर्वांगं प्रणनायोधमध्यगं गायन्तीं वारुणीं पीत्वा मदविह्वललोचनं विभ्राजमानं विपुषा प्रभुन्नमिव वारणम्. మా తల్లా లక్ష్మి గారు, పార్పూడి లక్ష్మి గారు. నమస్కారం. दुष्टशाकामृगशाकाम् आरूढ कम्पयन् द्रुमान् चक्रे किल किला शब्दम् आत्मानं सम्प्रदर्शयन् तस्य दार्श्यं कपिर्वीक्ष्य तरुण्यो जाति चापलाः हास्यप्रिया विजहसुः बलदेव परिग्रहाः ताहेलयामास कपिः भ्रूक्षेपै सम्मुखाधिभिः दर्शयन् स्वगुदं तासां रामस्य च निरीक्ष्यतः तं ग्राम्णा प्राहरत् क्रुद्धो बलप्रहरतां वरः स वञ्चयित्वा ग्रावाणं मदिराकलशं कपिः गृहीत्वा हेलयामास धूर्तस्तं कोपयन् हसन् निर्भिद्य कलशं दुष्टो वासांस्यास्फालयद्बलं कतर्थीकृत्य बलवान् विप्रचक्रे मदोद्धतः तं तस्या विनयं दृष्ट्वा
देशां च तदुपद्रुतान् क्रुद्धो मुसलमादत्त हलं चारिजिघांसया द्विविधोऽपि महावीर्यः सालमुद्यम्य पाणिना अभ्येत्य तरसा तेन बलं मूर्धन्य ताडयत् तं तु सङ्कर्षणो मूर्ध्नि पतन्तमचलो यथा प्रतिजग्राह बलवान् सुनन्देनाहनच्छतं मुसलाहतमस्तिष्को विरेजे रक्तधारया गिरिर्यथा गैरिकया प्रहारं नानुचिन्तयन् पुनरन्यं समुक्षिप्य कृत्वा निष्पत्रमोजसा. జై గురుదత్త. జై గురు. జయ గురుదత్త అండి. చదవండి. తేనాహనత్సు సంక్రుద్ధః తం బలశతదాచ్చినత్ తతోన్యేన రుషా జజ్ఞే తం చాపి శతదాచ్చినత్ ఏవం యుధ్యన్ భగవతా భగ్నే భగ్నే పునః పునః ఆకృష్య సర్వతో వృక్షాన్ నిర్వృక్షమకరోద్వనం తతో ముంచచ్చిలా వర్షం బలస్యోపర్యమర్షితః తస్సర్వం చూర్ణయామాస లీలయా ముసలాయుధః సబాహూతాళశంకాశౌ ముష్టీకృత్య కపీశ్వరः ఆసాద్య రోహిణీ పుత్రం తాభ్యాం వక్షస్య రూరుజత్ యాదవేంద్రోపి తం దోర్భ్యాం తక్వా ముసలలాంగలే యత్రావభ్యర్థయత్ క్రుద్ధః సోపతద్రుధిరం వమన్ చకంపేతేన పతతా సటంకః సవనస్పతిః పర్వతః కురుషార్దూల వాయునా నౌరివాంభసి జయ శబ్దో నమః శబ్దః సాధు సాధ్వితి చాంబరే సురసిద్ధమునీంద్రాణాం ఆసీత్ కుసుమవర్షిణాం ఏవం నిహత్యతి విధం జగద్వ్యతికరావహం సంస్తూయమానో భగవాన్ జనైస్వపురమావిశత్. శ్రీహరయే నమః. శ్రీహరయే నమః. శ్రీహరయే నమః. 68వ అధ్యాయం కూడా ప్రారంభించుకుందాం. సమయం ఉంది కాబట్టి ఈరోజు ఇంకా ముక్తేశ్వర్ గారు ప్రారంభించండి. 68వ అధ్యాయం. నమస్కారం గురుగారు. 68వ అధ్యాయం. శ్రీశుక ఉవాచ దుర్యోధనసుతాం రాజన్ లక్ష్మణాం సమితింజయః స్వయం వరస్థామహరత్ సాంబోజాంబవతీ సుతః కౌరవః కుపితా ఊచుః దుర్వినీతోయమర్భకः కదర్థీకృత్య నః కన్యాం ఆకామాం అహరద్బలాత్ బధ్నీతేమం దుర్వినీతం కిం కరిష్యంతి వృష్ణయః ఏస్మత్ప్రసాదోపచితాం దత్తాన్నో భుంజతే మహీం నిగృహీతం సుతం శ్రుత్వా యత్యేష్వంతీహ వృష్ణయః భగ్నదర్పాశమం యాంతి ప్రాణా ఇవ సుసంయతాః ఇతి కర్ణశ్యలో భూరిః యజ్ఞకేతుః సుయోధనः సాంబమారేభిరే బద్ధుం కురు వృద్ధానుమోదితాః దృష్ట్వానుధావతः సాంబో ధార్తరాష్ట్రాన్ మహారథः ప్రగృహ్య రుచిరం చాపం తస్థౌ సింహ ఇవైకలః తంతే జిగృక్షవః స్క్రుద్ధాః తిష్ఠ తిష్ఠేతి భాషిణః ఆసాద్య ధన్వినో బాణైః కర్ణాగ్రణ్యः సమాకిరన్ సోపవిద్ధ కురు శ్రేష్ఠ కురుభిర్యదు నందనః నామృష్యత్ తద చింత్యార్భః సింహః క్షుద్రమృగైరివ విస్ఫూర్జ్య రుచిరం చాపం సర్వాన్ విద్యాథ సాయకైః కర్ణాదీన్ షడ్రథాన్ వీరాం స్థావద్భిర్యుగపత్ పృథక్ చతుర్భిశ్చతురో వాహానే కైకేన చ సారథీన్ రథినశ్చ మహేశ్వాసాంస్తస్య తత్తేభ్య పూజయన్. జై గురు. మహతి గారు చదువుతారమ్మా. చదువుతాను గురుగారు. అదే శ్లోకం ఒక వాహనేకైనా అక్కడ మన విభజన ఎలా గురుగారు? పద విభజన సార్ అది వాహన్ ఏకైక అని చదవచ్చా అండి? వాహన్ చదవకూడదు, వాహన చదవాలి. వాహన ఏకైకేన.
వాహాన్ ఏకైకేన చదవచ్చు. చతుర్భిశ్చతురో వాహాన్. అక్కడ వాహాన్ 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 అప్పుడు అనొచ్చు వాహాన్ కదా అక్కడ. చతుర్భిశ్చతురో వాహాన్ ఏకైకేన చ సారథి. ఓకే, వాహాన్ ఏకైకేన. ఓకే, రైట్, థ్యాంక్ యూ. నమస్తే గురుగారు. నమస్తే. తం తు తే విరథం చక్రుః చత్వారశ్చతురో హయాన్ ఏకస్తు సారథిం జగ్నే చిచ్ఛేదాన్యశరాసనం తం బద్ధ్వా విరధీకృత్య కృచ్ఛ్రేణ కురవో యుధి కుమారం స్వస్య కన్యాం చ స్వపురం జయినో విశన్ తచ్ఛ్రుత్వా నారదోక్తేన రాజన్ సంజాతమన్యవః కురోన్ ప్రత్యుద్యమం చక్రుః ఉగ్రసేన ప్రచోదితాః శాంతయిత్వా తు తాన్ రామः సన్నద్ధాన్ వృష్ణిపుంగవాన్ నైచత్ కురూణాం వృష్ణీనాం కలిమలాపహః జగామ హస్తినపురం రథేనాదిత్య వర్చసా బ్రాహ్మణైః కులవృద్ధైశ్చ వృతశ్చంద్ర ఇవ గ్రహైః గత్వా గజాహ్వయం రామో బాహ్యోపవనమాస్థితః ఉద్ధవం ప్రేషయామాస ధృతరాష్ట్రం బభుత్సయా सोऽभिवन्द्याम्बिकापुत्रं भीष्मं द्रोणं च बाह्लिकं दुर्योधनं च विधिवत् राममागतमब्रवीत् तेति प्रीतास्तमाकर्ण्या प्राप्तं रामं सुहृत्तमं तमर्चयित्वा भियुः सर्वे मङ्गलपाणयः तं संगम्य यथा न्यायं गामार्घ्यं च न्यवेदयन् तेषां यत्तत्प्रभावज्ञाः प्रणेमुशिरसा बलम् बन्धून् कुशलिनः श्रुत्वा पृष्ट्वा शिवमनामयं परस्परमधो रामो बभ्लाशे विक्लवं वचः. नमस्ते गुरुगाరు. 10 శ్లోకం 20 వరకే. ఇంకా చదవలసిన వాళ్ళు ఇంకో ఇద్దరు ఉన్నారు. ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తానండి. అందరూ ఒకసారి మళ్ళీ జాయిన్ అవ్వండి. 50 శ్లోకాలు. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో 66వ అధ్యాయం నేడు మనం శ్లోక పారాయణ విధానాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ అధ్యాయం యొక్క శ్లోకాలు, వాటి యొక్క తాత్పర్య వివరణ మొదలైనటువంటివన్నీ ఒక వారం రోజులు మనం చెప్పుకోవడం జరిగింది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పౌండ్రక వాసుదేవుని సంహరించడము, అంతేకాకుండా కాశీ రాజుని సంహరించడము, కాశీరాజు కుమారుడైనటువంటి సుదక్షిణుణ్ణి సుదర్శన చక్రాయుధంతో మట్టుపెట్టి, అంతేకాకుండా అతడి చేత ప్రయోగించబడినటువంటి కృత్యను నిగ్రహించి సమస్తమైనటువంటి కాశీ నగరాన్నంతా కూడా సుదర్శన చక్రాయుధంతో భస్మీపటనం చేయటం అనేటువంటిది జరుగుతున్నది. ఆ వివరాలన్నీ కూడా శ్లోకాల రూపంలో వ్యాసులు వారు ఈ అధ్యాయంలో మనకు అందించారు. అవి మనం నేడు శ్లోకాలు ఎలా చదవాలి అనేటువంటిది పారాయణ క్రమంలో అభ్యాసం చేద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుందాం. ఒక్కొక్కరు 10 శ్లోకాల చొప్పున చదవవచ్చు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రారంభించండి అమ్మా. ముకుందమాల గారు, సుబ్బారావు గారు 10 శ్లోకాలు చదివేసేయండి. శ్రీకృష్ణుడు పౌండ్రక వాసుదేవుని సంహరించుట. శ్రీసుఖ ఉవాచ నందవ్రజం గతే రామే కరుషాధిపతి నృప వాసుదేవోహమిత్యజ్ఞో దూతం కృష్ణాయ ప్రాహిణోత్ త్వం వాసుదేవో భగవానవతీర్ణో జగత్పతిః ఇతి ప్రస్థోభితో బాలైర్మేన ఆత్మానమచ్యుతం దూతం చ ప్రాహిణోన్మందః కృష్ణాయ వ్యక్తవర్త్మనే
द्वारकायां यथा बालो नृपो बालकृतो बुधः दूतस्तु द्वारकामेत्य सभायामास्थितं प्रभुं कृष्णं कमलपत्राक्षं राजसन्देशमब्रवीत् वासुदेवोऽवतीर्णोऽहमेक एव न चापरः भूतानामनुकम्पार्थं त्वं तु मिथ्याभिधां त्यज यानि त्वमस्मच्चिह्नानि मौढ्याद्बिभर्षि सात्वता त्यक्त्वैहि मां त्वं शरणं नोच्चेदेहि ममावहम्। श्रीशुक उवाच कथनं तदुपाकर्ण्य पौण्ड्रकस्याल्पमेधसः उग्रसेनादयः सभ्या उच्चकैर्जहसुस्तदा उवाच दूतं भगवान् परिहासकथामनु उत्स्रियक्ष्ये मूढचिह्नानि यैस्त्वमेवं विकथसे मुखं तदपि धायाज्ञ कङ्कगृध्रवटैर्वृतः शयिष्यसे हतस्तत्र भविता शरणं सुनाम् इति दूतस्तदाक्षेपं स्वामिने सर्वमाहरत् कृष्णोऽपि रथमास्थाय काशीमुपजगामः। पौण्ड्रकोऽपि तदुद्योगम् उपलभ्य महारथः अक्षौहिणीभ्यां संयुक्तो निश्चक्रामपुराद्रुतं तस्य काशीपतिर्मित्रं पार्ष्णिग्राहोन्मया नृपा अक्षौहिणीभिः शुभिः अपश्यत् पौण्ड्रकं हरिः शङ्कायसि गदाशाङ्गा श्रीवत्साद्युपलक्षितं बिभ्राणं कौस्तुभमणिं वनमाला विभूषितं कौसेयवाससीपीते वसानं गरुडध्वजम् अमूल्यमौल्याभरणं स्फुरन्मकरकुण्डलं दृष्ट्वा तमात्मानस्तुल्यवेषं कृत्रिमामास्थितम् यथा नटं रङ्गगतं विजहासभृशं हरिः शूलैर्गदाभिः परिघैः शकृष्टिप्रासतोमरैः असभिः पट्टिशैर्बाणैः प्राहरन्नरयो हरिं कृष्णस्तु तत्पौण्ड्रका काशिराजेयोः बलं गजस्यन्दनवाजिपत्तिमत् गदासि चक्रेषु विहार्त यद्भृशं यथा युगान्ते हुतभुक्तप्रजाः अयोधनं तद्रवादिकुञ्जरः विपत्थरोष्ठैररिणावखण्डितैः बभौचिदं मोदवहं मनस्विनाम् अक्रीडनं भूतपतेरिवोल्बणम् अथाह पौण्ड्रकं शौरिः भूभो पौण्ड्रक यद्भवान् दूतवाक्येन मामाह तान्यस्त्राण्युत्सृजामि ते त्याजयिष्ये अभिधानं मे यत्त्वय्याज्ञं वृषादृतं व्रजामि शरणं तेद्या यदि नेच्छामि संयुगम्। జై జై ఏఎస్ఆర్ మూర్తి గారు మీరు చదవండి, తర్వాత ముక్తేశ్వరి గారు చదువుతారు. इति क्षिप्तवासितैः बाणैः विरधीकृत्य पौण्ड्रकं शिरो अवृश्यत् रथाङ्गेन वज्रेण इन्द्रो यथा गिरेः तथा काशीपतेः कायात् शिरौत्कृत्य पत्रिभिः नेपातयत् काशीपुर्यां पद्मकोशिम् इवानिलः एवं मत्सरिणं हत्वा पौण्ड्रकं ससखं हरिः द्वारकाम् आविशत् सिद्धैः गीयमानकथामृतः स नित्यं भगवत् ध्यानप्रद्धवस्त अखिलबन्धनः बिभ्राणश्च हरेराजन् स्वरूपं तन्मयः अभवत् शिरः पतितम् आलोक्य राजद्वारे सकुण्डलं किम् इदं कस्य वा वक्त्रम् इति संशिशिरे जनाः राज्ञः काशीतेः ज्ञात्वा
महिष्यः प्रबान्धवाः पौराष्ट्यः हताराजन् नाथ नाथ इति प्रारुदन् सुदक्षिणः तस्य सुतः कृत्वा संस्थाविधिं पितुः निहत्य पितृहन्तारं यास्यामि अपचितुं पितुः इति आत्मनाभिसन्धाय सोपाध्यायो महेश्वरं सुदक्षिणः चयामास परमेण समाधिना प्रीतः अविमुक्ते भगवान् तस्मै वरम् अदात् भवः पितृहन्तृवधपायं सवव्रे वरम् ईप्सितं दक्षिणाग्नं परिचर ब्राह्मणैः समं मृत्युजम् अभिचारविधानेन स चाग्निः प्रमथैः कृतः. బాగుంది, సంతోష్. ముక్తేశ్వరి గారు చదువుతారమ్మా. వనజ గారు మీరు చదివేసేయండి అమ్మా. గురుగారు కొంచెం ఎన్నో అధ్యాయం చెప్పరా కొంచెం ప్లీజ్. అమ్మా 66వ అధ్యాయం 31వ శ్లోకం. 66. ఓకే, థ్యాంక్ యూ. చదవనండి. సాధయిష్యతి సంకల్పం అబ్రహ్మణ్యే ప్రయోజితః ఇచ్ఛాదిష్టస్థదా చక్రే కృష్ణాయాభిచరన్ వ్రతి తతోగ్నిరుద్ధితః కుండాత్ మూర్తిమానతి భీషణః తప్తతామ్రశిఖాశ్మశ్రు రంగారోద్గారిలోచనః దంశ్రోగ్రభ్రుకుటీదండ కఠోరాస్యః స్వజిహ్వయా అలిహన్ సృక్కిణీ నగ్నో విధున్వస్త్రి శిఖం జ్వలన్ పద్భ్యాం తాళప్రమాణాభ్యాం కంపయన్నవనీతలం సోభ్యధావద్ధృతో పూతైర్ద్వారకాం ప్రదహన్ దిశః తమాభిచారదహన మాయాంతం ద్వారకౌకసః విలోక్య తత్ర సర్వే వనదాహే మృగా యథా అక్షైః సభాయాం క్రీడంతం భగవంతం భయాతురాః త్రాహి త్రాహి త్రిలోకేశ వహ్నేః ప్రదహతః పురం శ్రుత్వా తజ్జన వైక్లభ్యం దృష్ట్వా స్వానాం చ సాధ్వసం శరణ్యః సంప్రహస్యాః మా భైష్టేత్య వితాస్మ్యహం సర్వస్యాంతర్బహిః సాక్షి కృత్యాం మహేశ్వరీం విభుః విఘ్నాయ తద్విఘాతార్థం పార్శ్వస్థం చక్రమాదిశత్ తత్సూర్యకోటి ప్రతిమం సుదర్శనం జాజ్వల్యమానం ప్రళయానలప్రభం స్వతేజసాఖం కకుభోధరోదసి చక్రం ముకుందాస్త్ర మధాగ్నిమార్ధయత్ కృత్యానలః ప్రతిహతః స రథాంగపాణేః అస్త్రౌజసా సంనృప భగ్నముఖో నివృత్తః వారాణసీం పరిసమేత్య సుదక్షిణం తం సత్విగ్జనం సమదహత్ స్వకృతోభిచారః. జై శ్రీకృష్ణ. ఆ 3 శ్లోకాలు కూడా చదివేయండి అమ్మా. చక్రం చ విష్ణోస్తదను ప్రవిష్టం వారాణసీం సాట్టసభాలయాపణాం సగోపురాట్టాలక కోష్ట సంకులాం సకోశహస్త్యశ్వరద్ధాన్నశాలాం దగ్ధ్వా వారణాసీం సర్వాం విష్ణోశ్చక్రం సుదర్శనం భూయః పార్శ్వముపాతిష్ఠత్ కృష్ణాస్యాక్లిష్టకర్మణః య ఏతత్ శ్రావయేన్మర్త్యా ఉత్తమశ్లోక విక్రమం సమాహితో వా శృణుయాత్ సర్వపాపైః ప్రముచ్యతే. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం
दशमस्कन्धे उत्तरार्धे पौण्ड्रकादिवधो नाम षष्टितमोऽध्यायः। నారాయణరావు గారు చదవండి సార్, మీరును తర్వాత రత్నం గారు చదువుతారు. श्रीशुक उवाच नन्दव्रजं गते रामे करुषाधिपतिर्नृप वासुदेवोऽहमित्यज्ञो दूतं कृष्णाय प्राहिणोत् त्वं वासुदेवो भगवान् अवतीर्णो जगत्पतिः इति प्रस्तोभितो बालैः मेने आत्मानमच्युतम् दूतं च प्राहिणोन्मन्दः कृष्णाय व्यक्तवर्त्मने द्वारकायां यथा बालो नृपो बालकृतो बुधः दूतस्तु द्वारकामेत्य सभायामास्थितं प्रभुं कृष्णं कमलपत्राक्षं राजसन्देशमब्रवीत् वासुदेवोऽवतीर्णोऽहम् एक एव न चापरः भूतानाम् अनुकम्पार्थं त्वन्तुमिथ्याभिधां त्यज यानि त्वमस्मच्चिह्नानि मौढ्याद्बिभर्षि सात्वत त्यक्त्वैहि मां त्वं शरणं नो चेद्देहि ममाहवम्। श्रीशुक उवाच कथनं तदुपाकर्ण्य पौण्ड्रकस्याल्पमेधसः उग्रसेनादयः सभ्या उच्चकैर्जहसुस्तदा उवाच दूतं भगवान् परिहासकथामनु उत्स्रक्ष्ये मूढचिह्नानि यैस्त्वमेवं विकथसे मुखं तदपि दाज्ञा कङ्कग्रध्रवटैर्वृतः शयिष्यसे हतस्तत्र भविता शरणं शूनाम् इति दूतस्तदाक्षेपं स्वामिने सर्वमाहरत् कृष्णोऽपि रथमास्थाय काशीमुपजगामः। जय गुरु। पौण्ड्रकोऽपि तदुद्योगम् उपलभ्य महारथः अक्षोहिणीभ्यां संयुक्तो निश्चक्रामपुराद्रुतं तस्य काशीपतिर्मित्रं पार्ष्णिग्राहोऽन्वया नृपा अक्षौहिणीभिस्तिसृभिः अपश्यत् पौण्ड्रकं हरिः शम्भार्यस्य कदाशार्ङ्गा श्रीवत्साद्युपलक्षितं बिभ्राणं कौस्तुभमणिं वनमाला विभूषितं कौशेयवाससी पीते वसानं गरुडध्वजम् अमूल्यमौल्याभरणं स्फुरन्मकरकुण्डलं दृष्ट्वा तमात्मनस्तुल्य वेषं कृत्रिममास्थितं यथा नटं रङ्गगतं विजहासभृशं हरिः शूलैर्गदाभिः परिखैः शक्त्यवृष्टिप्रासतोमरैः असिभिः पट्टिषड्बाणैः प्राहरन्नरयो हरिम् कृष्णस्तु तत्पौण्ड्रककाशिराजयोः मग्बलं गजस्यन्दनवाजिपत्तिमत् गदासि चक्रेषु भिरार्दयद्भृशं यथा युगान्ते हुतभुः पृथक् प्रजाः आयोधनं तद्रथवाजिकुञ्जरद्विपत्करोष्ट्रैररिणावखण्डितैः बभूचितं मोदवहं मनस्विनाम् आक्रीडनं भूतपतेरिवोल्बणम् अथाह पौण्ड्रकं शौरिर्भो भूः पौण्ड्रक यद्भवान् दूतवाक्येन मामाह तान्यस्त्राण्युत्सृजामि ते त्याजयिष्येऽभिधानं मे यत्त्वयाज्ञं मृषा धृतं व्रजामि शरणं तेद्य यदि नेच्छामि संयुगम्। जय गुरुदत्त। ఆదిలక్ష్మి గారు మీరు చదవండి అమ్మా. నమస్కారం గురుగారు. ఈ తర్వాత ముక్తేశ్వరి గారు చదువుతారు.
इति क्षिप्त्वा शितैर्बाणैः विरथीकृत्य पौण्ड्रकम् शिरो वृश्चद्रथाङ्गेन वज्रेणेन्द्रो यथा गिरेः तथा काशीपतेः कायाः శిర ఉత్కృతి గురుగారు ఎప్పుడు డౌట్ వస్తుంది ఇక్కడ ఇలా చాకి చావుతుంది ఉన్నప్పుడు అక్కడ విడదీస్తే కాయాత్ శాపలకాల కాయాత్ కాయాత్ శిరః శిర మెలికసారి చెప్పుకోవాలి కదా. ఓకే. తథా కాశీపతే కాయాః శిర ఉత్కృత్య విసర్గలు పెట్టకూడదు. కాయా కాయాత్ అంటే వాడి యొక్క శరీరము నుండి శిరస్సు ఓకే అన్నప్పుడు పంచమే విభక్తిలో కాయాత్ అవుతుంది. తథా కాశీపతే కాయాత్ శిర ఉత్కృత్య పత్రిభిః తథా కాశీపతేః కాయాత్ శిర ఉత్కృత్య పత్రిభిః న్యపాతయత్ కాశీపుర్యాం పద్మకోశమివానిలః ఏవం మత్సరిణం హత్వా పౌండ్రకం ససఖం హరిః ద్వారకామాభిషుప్సిద్ధేః గీయమాన కథామృతః స నిత్యం భగవద్ధ్యాన ప్రధ్వస్తాఖిల బంధనః బిభ్రాణుశ్చ హరే రాజన్ స్వరూపం తన్మయోభవత్ శిరః పతితమాలోక్య రాజద్వారే సకుండలం కిమిదం కస్య వా వక్త్రం ఇతి సంశిశిరే జనాః రాజ్ఞః కాశీపతేర్జ్ఞాత్వా మహిష్యః పుత్రబాంధవాః పౌరాశ్చ హతా రాజన్ నాథనాథేతి ప్రౌరుదన్ సుదక్షిణస్తస్య హతసుతః కృత్వా సంస్థావిధిం పితుః సుదక్షిణస్తస్య సుతః కృత్వా సంస్థావిధిం పితుః నిహత్య పితృహంతారం యస్యామ్యపచితిం పితుః ఇత్యాత్మనాభిసంధాయ సోపాధ్యాయో మహేశ్వరం సుదక్షిణోర్చయామాస పరమేణ సమాధినా ప్రీతో విముక్తే భగవాన్ తస్మై పరమదాద్భవః పితృహంత్రవ్యధోపాయం సబవ్రే పరమీప్సితం దక్షిణాగ్నిం పరిచర బ్రాహ్మణై సమమృత్తిజం దక్షిణాగ్నిం పరిచర బ్రాహ్మణై సమమృత్విజం అభిచార విధానేన సచాగ్నిః ప్రమథైర్వృతః. ధన్యవాదాలు గురుగారు. అప్పుడప్పుడు మీరు ఇలా చదివిస్తే మేము మళ్ళీ కొంచెం ఒక దోవలో పడతాం గురుగారు. తప్పకుండా. ముక్తేశ్వరి గారు ఉన్నారమ్మా? సరే, జై గురు. నా గొంతు బాగాలేదండి. సరే అమ్మా. అన్నపూర్ణ గారు చదువుతారండి? చదువుతాను గురుగారు. ఏంటి మాట సమాధానం చెప్పాలని 31. ఓకే. అథ ఇష్యతి సంకల్పం అబ్రహ్మణ్యే ప్రయోజితః ఇత్యాదిష్టస్తథా చక్రే కృష్ణాయాభిచరన్ వ్రతి తతోగ్నిరుద్ధితః కుండాత్ మూర్తిమానతి భీషణః తప్తతామ్రశిఖాశ్మశుః అంగారోదారిలోచనః దంష్ట్రోగ్రభృగుటీ దండకఠోరాస్యస్ స్వజిహ్వయా ఆలిహన్ సృక్కిణీ నగ్నో విధున్వన్ స్త్రిశిఖం జ్వలన్ పద్భ్యాం తాళప్రమాణాభ్యాం కంపయన్ నవనీతలం సోభ్యధావద్ వృతో భూతైః ద్వారకాం ప్రదహన్ దిశః తమాభిచార దహనం ఆయాం తం ద్వారకౌకసః విలోక్య తత్ర సర్వే వనదాహే భృగా యథా అక్షైః సభాయాం క్రీడంతం భగవంతం భయాతురాః త్రాహి త్రిలోకేశ వన్హే ప్రదహతః పురం శ్రుత్వా తజ్జనవైక్లభ్యం దృష్ట్వా స్వానాం చ సాత్వసం శరణః సంప్రహస్యాః మా భైష్టేత్య వితాస్మ్యహం సర్వస్యాంతర్బహిః సాక్షి కృత్యాం మహేశ్వరీం విభుః విజ్ఞాయ తద్విఘాతార్థం పార్శ్వస్థం చక్రమాదిశత్.
तत्सूर्यकोटिप्रतिमं सुदर्शनं जाज्वल्यमानं प्रलयानलप्रभं स्वतेजसाखं ककुभोधरोदसी चक्रं मुकुन्दस्त्रमथाग्निमर्दयत् कृत्यानलः प्रतिहतस् रथाङ्गपाणेः अस्त्राजसा सनृपभग्नमुखो निवृत्तः अस्त्रौजसा सनृपभग्नमुखो निवृत्तः वाराणसीं परिसमेत्य सुदक्षिणं तं सत्विग्जनं समदहत् स्वकृतोभिर्चारः चक्रं च विष्णोस्तदनुप्रविष्टं वाराणसीं साक्तसफालयापनां सगोपुराट्टालककोष्ठसङ्कुलाः हस्त्यश्वरधान्नशालां दग्ध्वा वाराणसीं सर्वां विष्णोश्चक्रं सुदर्शनं भूयः पार्श्वमुपातिष्ठत् कृष्णस्याक्लिष्टकर्मणः य एतत् श्रावयेन्मर्त्या उत्तमश्लोकविक्रमं समाहितो वा शृणुयात् सर्वपापैः प्रमुच्यते इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे षट्षष्टितमोऽध्यायः। हरिः ओम्। నమస్తే అండి. బాగా చదివారు. థ్యాంక్ యూ అండి. ఇంకా ఇద్దరున్నారమ్మా, ఎవరు శాంసంగ్ మోటో G5 వాళ్ళ పేర్లు ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇంకా ఎవరైనా చదివే వాళ్ళు ఉన్నారండి? చదవగలిగితే చదవండి అమ్మా. రేపు 67వ అధ్యాయంతో మళ్ళీ పునఃప్రారంభిద్దాం. బలరాముడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం, వివిధుడు అనేటువంటి వానరుని సంహరించినటువంటి ఘట్టంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.